So many preachers, చాలా మంది బోధకులు, so many pastors, చాలా మంది so పాస్టర్లు, many people who call themselves God's servants. తమను తాము దేవుని సేవకులను పిలుచుకునే వాళ్ళు They are first class deceivers. మోసం చేయడంలో ఫస్ట్ క్లాస్ ఉంటారు. They just take money from you మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు, and they rule over you like kings. రాజులాగా మీ మీద ప్రభుత్వం చేస్తారు, ఏలుబడి They are చేస్తారు. not servants of God. వాళ్ళు దేవుని సేవకులు కాదు, They are servants of the devil. వాళ్ళు అపవాదికి సేవకులు. They call themselves God's servants. దేవుని సేవకులను పిలుచుకుంటారు, They are not God's servants. దేవుని సేవకులు కాదు, They are devil's servants. అపవాది దాసులు. God's servant will always be your servant. దేవుని సేవకులు ఎప్పుడు కూడా మీకు దాసులా ఉంటారు. He will serve you. మిమ్మల్ని సేవిస్తారు. He will not be interested in your money. మీకు సహాయం చేయాలనే మనసు కలిగి ఉంటారు. He will be interested in serving you, not lording over you like a king. మీకు సేవ చేయాలనే మనసు ఉంటుంది, కానీ మీ మీద రాజులాగా మీ మీద ప్రభుత్వం చేయాలి. Because that is the mind of Christ. అది క్రీస్తు ప్రభువారి మనసు. Who is greater in a home, the mother or the children? Tell me. గృహంలో ఎవరు గొప్పవాళ్ళు, తల్లా లేకపోతే పిల్లలా? Who? ఎవరు గొప్పవాళ్ళు? Mother. తల్లి. But doesn't the mother serve the children? మరి తల్లి పిల్లలకి సేవ చేయట్లేదా? Yes or no? అవునా కదా? From the time the baby is born, the mother is a servant. చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లి సేవ చేస్తూనే ఉంటుంది. ఆ బిడ్డకి She bathes the children, cooks food for the children. పిల్లలకి స్నానం చేపిస్తుంది, వాళ్ళకి వంట చేసి పెడుతుంది. Even though she's a mother, ఆమె తల్లి అయినా గానీ everything she does, she's serving the children. పిల్లలకి సేవ చేయడానికే తెల్లారలేసి అన్ని చేస్తుంది. Same with the father. తండ్రి సంగతి కూడా He's going and working so hard, 8 hours a day. What for? ఆయన వెళ్ళి రోజుకి 8 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడంటే ఎవరి కోసం? To get money to feed his children, clothe his children. ఏదో డబ్బు తీసుకొచ్చి పిల్లలకి ఆహారం పెట్టడానికి, పిల్లలకి educate his children. వాళ్ళకి చదువులు చెప్పించడానికి. What is that father? మరి ఏంటో తండ్రి? He's a servant. ఆయన సేవకుడు, దాసుడు. That is how God is. అదే దేవుడు కూడా. That is how Jesus is. యేసు ప్రభువు అట్లే. And a true God's servant will be like that. నిజమైనటువంటి దైవదాసుడు కూడా అట్లానే ఉంటాడు. He will be like a father. తండ్రి మాదిరిగా ఉంటాడు. Who serves the children. పిల్లలకు పరిచర్య చేసేవాడుగా, సేవ చేసేవాడు. There are very few people like that. మరి ఈ దినాల్లో చాలా కొద్ది మంది అట్లా ఉన్నారు. Most of so-called people, God's servants and pastors, are all first class crooks and deceivers and cheats. మరి చాలా మంది దేవుని సేవకులు అనబడే వాళ్ళు, పాస్టర్లను పిలవబడేటటువంటి వాళ్ళు మనుషులను మోసగించి తప్పుడు విధానాల్లో వాళ్ళ మీద అధికారాలు చేస్తున్నారు. Don't believe them. వాళ్ళు నమ్మొద్దు. Don't trust them. వాళ్ళ యందు విశ్వాసం ఉంచదు. You trust a man who is willing to be a servant to you. మీకు దాసునిగా ఉండటానికి ఉన్నటువంటి సిద్ధపడిన వ్యక్తిని మీరు నమ్మండి. And never trust a man who is interested in your money. మీ డబ్బు మీద ఎవరైతే శ్రద్ధ చూపిస్తున్నారో అటువంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకండి. Don't be interested in a man who is just taking the collection and putting it into his pocket. ఒక మనుషుడు డబ్బంతా సంపాదించి పోగు చేసుకుని జేబులో వేసుకునే వాళ్ళని మీరు నమ్మొద్దు. God gave you the ability to earn money. మరి డబ్బు సంపాదించడానికి దేవుడు మీకు శక్తి ఇచ్చాడు. Why do you give it to these deceivers? ఎందుకు ఈ మోసగాళ్ళకి ఇస్తారో డబ్బంతా? You are responsible before God, and God will ask you why you gave his money to these deceivers. దానికి మీరే దేవుని దగ్గర ఉత్తరవాదం చెప్పాలి, బాధ్యత చెప్పాలి. దేవుడు మీకు డబ్బు ఇస్తాడు. ఎవరికి ఇస్తున్నారు ఈ డబ్బు? Don't give it to these deceivers. ఈ మోసగాళ్ళకి డబ్బు ఎందుకు ఇస్తున్నారు? Give it to some real God's work somewhere. నిజమైనటువంటి దేవుని సేవ ఎక్కడ జరుగుతుంది? There are so many good Christians who are 100% foolish. మరి అనేక మంది మంచి క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు 100% బుద్ధిహీనులు They ఉంటారు. take God's money and give it to these deceivers. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని డబ్బు తీసుకెళ్లి మోసం చేసే వాళ్ళకి ఇస్తారు. Look for people who have the mind of Christ. క్రీస్తు మనసు కలిగి ఉన్న వాళ్ళని చూడండి. Don't go to a church where somebody is just trying to be a lord over you, ఏదో మీ మీద ప్రభుత్వం చేసే సంఘాలకు మీరు వెళ్ళొద్దు. or who is just trying to take your money. లేకుంటే మీ డబ్బు పట్టుకుపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. Because after some time you will also be like that. ఎందుకంటే కొంతకాలం తర్వాత మీరు కూడా అలా మారిపోతారు. We need to go to place where people have the mind of Christ, the mind to serve others. ఎక్కడైతే ప్రజలు క్రీస్తు ప్రభువారి మనసును కలిగి ఉంటున్నారో, ఇతరులకు పరిచయం చేయడానికి, సేవ చేసే మనసు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. He was God, he became a servant. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన దాసుడయ్యాడు. He humbled himself. తాను తగ్గించుకున్నాడు. That is the mind we need. అది ఆ మనసు మనకు కావాలి. Always to humble ourselves. ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకోవాలి. Always to go down. ఎల్లప్పుడూ కిందకి దిగటం. You know, it is very difficult for God to bless us. దేవుడు అట్లా కానట్టయితే దేవుడు ఆశీర్వదించడానికి చాలా కష్టం. Why? ఎందుకు? Because as soon as God blesses us, we become proud. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించిన వెంటనే మన గర్వం వచ్చేస్తుంది. So it's very difficult for God to bless us. ఇంకా దేవుడు మనల్ని దీవించడం చాలా కష్టం అయిపోతుంది. The Bible says, బైబిల్ చెప్తుంది in 1 Peter chapter 5, మొదటి పేతురు 5వ అధ్యాయం, 1 Peter chapter 5, మొదటి పేతురు 5వ అధ్యాయం verse 5, 5వ వచనం, last part, చివరి భాగం. God is opposed to the proud, but he gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. What a wonderful verse. ఎంతో అద్భుతమైన మాట. Please remember it all your life. మీ జీవితకాలం అంతట్లో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. God fights against proud people. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. If you become proud, God will be your enemy. నీవు అహంకారంతో ఉన్నట్టయితే దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. Did you hear that? వింటున్నారా ఇది? Did you hear it? విన్నారా ఇది? If you become proud, God will be your enemy. మీరు అహంకారంతో ఉంటే, గర్వం ఉంటే దేవుడు మీ శత్రువు If అవుతాడు. you humble yourself, God will give you grace. మిమ్మల్ని తగ్గించుకుంటే దేవుడు కృప అనుగ్రహిస్తాడు. So if you are a wise person, always humble yourself. కనుక మీరు తెలివైన వాళ్ళైతే ఎప్పుడు కూడా మిమ్మల్ని The తగ్గించుకుంటారు. more God blesses you, ఎంత అధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో the more you humble yourself. అంత అధికంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. Have you seen these fruit trees? అక్కడక్కడ ఈ పళ్ళ చెట్లు ఉంటాయి చూసారా? And the fruit is hanging on the branches. ఆ కొమ్మల మీద పళ్ళు ఇలా వేలాడుతుంటాయి, Right? అవును కదా? When there are no fruit, the branch is like this, up. పళ్ళు ఏమి లేకపోయినప్పుడు కొమ్మలు ఇలా పైకి ఉంటాయి. When there is more fruit, what happens? అధికమైనటువంటి ఫలాలు ఉంటే ఏమవుతుంది? Goes down. అలా నెమ్మదిగా వంగుతూ కిందకి వెళ్ళిపోతుంది. More fruit. ఇంకా ఎక్కువ పళ్ళు. That is how a true man of God is. నిజమైన దైవజనుడు అట్లానే ఉంటాడు. The more fruit comes in his ministry,
the more he humbles himself. తన పరిచర్యలో ఎంత అధికంగా ఫలం ఉంటే అంత దీనునిగా తగ్గించుకుంటాడు. That is a parable from nature. అది ప్రకృతి నుండి మనం నేర్చుకునే ఉపమానం. Those who have no fruit in their life are like these upright branches. వాళ్ళ జీవితంలో ఏ ఫలం లేనటువంటి వాళ్ళు రిటార్గా ఉన్న కొమ్మలా ఉంటారు. But why is it so many people become proud? అయితే ఎందుకు అనేక మంది ప్రజలు గర్వం వస్తుంది? Because they don't give the glory to God for what he has done. ఎందుకంటే దేవుడు ఏమైతే చేశాడో దాని నిమిత్తం దేవుని మహిమపరచట్లేదు. They get the honor of people to themselves. మరి ప్రజలు తమ్మునే ఘనపరచాలని వాళ్ళు కోరుకుంటున్నారు. Maybe they do something and God blesses them. ఒకవేళ వాళ్ళు ఏదో చేశారు, దేవుడు వాళ్ళని దీవించాడు, And people honor them. ప్రజలు వాళ్ళని ఘనపరుస్తున్నారు. And they take that honor to themselves. ఈ ఘనత వాళ్ళే పొందుతారు. We are not allowed to take honor to ourselves. మనం ఎప్పుడు కూడా ఈ ఘనత మనం పొందకూడదు. If I take the honor to myself, I become a thief. నేను ఈ ఘనతను గనక నేను తీసుకున్నట్టయితే దొంగనైపోతాను. I have to give it to God. ఆ ఘనత దేవునికి And not take any honor to myself. ఏ ఘనత నాకు నేను తీసుకోకూడదు. If I take honor to myself, God will become my enemy. మరి నాకు గనక నేను ఘనత పొందినట్టయితే దేవునికి And he'll stop blessing me. ఆయన దీవించడం ఆపేస్తాడు.